అంటే ఇప్పుడు మరి నీకు ఫోక్ సాంగ్ అంటే ఇప్పుడు రకరకాల కొత్త కొత్త ట్యూన్లు కావాలి, అంటే కొత్త కొత్త లిరిక్స్ రావాలి. అంటే మీరు ఎట్లా మీరే రాసుకుంటారా లిరిక్స్? ఎలా ఎలా తీసుకుంటారు మరి లిరిక్స్? సేకరించుకుంటా సార్. సేకరణనా? అమ్మ దగ్గర తీసుకుంటా. అమ్మ దగ్గర తెచ్చుకొని పాడుకుంటా. ఎవరైనా రాసినా పాడతాను సార్. ఎవరైనా రాసిన బయట వాళ్ళే పాడతారు, బయట వాళ్ళు కూడా పాడతారు. బయట వాళ్ళే కూడా పాడతా. అంటే ఇప్పుడు మీరు సేకరణ సాంగ్స్ అంటాం కదా, వాటిని సేకరణ సాంగ్ ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా రాసిన పాటలు ఉన్నాయి కదా, సో దాంట్లో ఏది మీరు హిట్ అయిన సాంగ్ ఏది? నేను సేకరించిన సాంగ్ అంటే రంగయ్య సాంగ్ సార్. ఇది రంగయ్య సాంగ్. రంగయ్య సాంగ్ కన్నా ముందు లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ ఎలా ఉండేవి? మీ అమ్మగారు పాడినవి. బంతి తోట్ల కోయనో అంజనయ్య, బంతి పూలే గోసేనో అంజనయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య, రద్దీ పాలైపోతామో రంగయ్య. ఇట్లుండే సార్. బాగున్నాయి, రెండు కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరు మార్చారు మరి ఇవి? రాచకొండ రంగన్న రాసిండు సార్. రాచకొండ రంగన్న అంటే అదే ట్యూన్ తీసుకొని దీంట్లోకి రాస్తారు అన్నమాట. అంటే ఇంకేంటి మీకు, అంటే ఇప్పుడు ఆల్రెడీ పాటల ప్రయాణం చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఏంటి సినిమాకి పాడాలని ఉందా? మీ ఏమేంటి, మీ లక్ష్యం ఏంటి? సినిమాకి పాడాలని ఉంది సార్. సినిమా సాంగ్స్ పాడతారా? పాడండి. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఓహో ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. సినిమా సాంగ్స్ కూడా బాగానే పాడుతున్నారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు మీరు ఒకేసారి స్టూడియో అందరికీ ఎవరికి రాదు, తెలియదు, అంటే స్టూడియో కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు. మీరు ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు అంటే ఎలా అనిపించింది మీకు? ఆ స్టూడియోలో చుట్టూ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, లిరిక్ రైటర్ ఉంటారు, ఇలా ట్యూన్స్ నేర్పిస్తారు. అది ఎలా జరిగింది మీకు? భయమైంది సార్ ఫస్ట్. భయం, అమ్మో ఇంత పెద్ద స్టూడియోలో నేను ఎట్లా వాడాలని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన సార్. ఆ రోజులు ఉన్నాయి చెప్పండి. వెనక్కి వెళ్ళిన అది 2 రోజులు అసలు ప్రాక్టీస్ కావాలి, వేనన్న చూసి నేర్చుకో, భయపడొద్దు, పాడాలి, ఇట్లా వాడాలి అని చెప్పిండు. అన్న ఫ్రీ అయినాక ఎట్లుంటుందో అని చూసి పాడేసిన సార్. ఇక వచ్చేసింది, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే ఒకసారి చూడగానే ట్యూన్ అంతా చేసేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరే ట్యూన్ చేసుకుంటున్నారు కనుక, అంటే సేకరించిన ట్యూన్ కనుక మీకు లిరిక్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంతే. అంతే సార్. అంటే ఇప్పుడు ఇంతవరకు అంటే ఎవరెవరితో పని చేశారు మ్యూజిక్ డైరెక్టర్లతో? నేను ఎవరితో ఇంకా చేయలేదు సార్. వేనన్న అంటే ఒకటే స్టూడియోలో ఇప్పుడు వాడుతున్నా సార్. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి బయట అవకాశాలు. బతుకమ్మ పాటలు పాడతారా? కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, గంగా దాటిపోకమ్మో గంగి కాలి కమలమ్మ, గంగా దాటిపోకమ్మో గంగి కాలి కమలమ్మ, చేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని గౌరమ్మ, చేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని గౌరమ్మ, సిద్ధి మరిసిపోకమ్మో దప్పు మంటు కాంతమ్మ, సిద్ధి మరిసిపోకమ్మో దప్పు మంటు కాంతమ్మ. చాలా బాగా పాడుతున్నారు. మీ వాయిస్ పెక్యులర్ వాయిస్, అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, చాలా పెక్యులర్ వాయిస్, చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు మీకు సెలబ్రిటీ అంటే ఇప్పుడు మీకు గుర్తుపడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఏమనిపిస్తుంది? ఫస్ట్ సాంగ్ ఒకేసారి హిట్ అయింది కదా, హిట్ అయినాక ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సెల్ఫీలు అడుగుతుంటారు, అట్లా అప్పుడు ఏమనిపించింది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్. షాప్లకు కూడా వస్తారు, మేడం మీరు అక్కడ సాంగ్స్ పాడతారు కదా, ఇక్కడ చేయడం ఏంది మీ పని అంటే, తప్పదు చేసుకోవాలి కదా. ఇక సాంగ్స్ పాడుతున్న పని కష్టాలు తప్ప, చిన్న ఉన్నప్పటి నుంచి కష్టాలు పడుకుంటూ వచ్చిన వాళ్ళం. ఇప్పుడు కష్టపడకుంటుంటే కాదు కదా సార్. అమ్మాయిలు చేసుకోవాలి, పిల్లల చదివిపించుకోవాలి, నేను ఇంటి దగ్గర ఉంటే వెళ్ళదు, ఇక చేసుకుంటా సార్. సాంగ్స్ ఉన్నప్పుడు వీకాప్స్లలో వచ్చేస్తా సార్. ఇక్కడ చిన్నతనం నుంచి కష్టాలు అంటే ఎక్కడ పెరిగారు మీరు? లోయపల్లి సార్, మా అమ్మ వాళ్ళ. వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళ? వ్యవసాయం చేసేసారు. వ్యవసాయం ఉండే, మా నాన్న ఇట్లా రోడ్డు మీద పని చేసేది, జాబ్ ఉండే కొంచెం. ఇక నాన్న చనిపోయిండు, నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇక నాన్న చనిపోయిన కానీ ఇక కష్టాలే సార్ కొంచెం నాకు. ఇక పిల్లలు చదివిపించుకోవడం, ఇక అది ఇది
అంటే ఇప్పుడు అంటే మీ లైఫ్లో అంటే మీ జీవితంలో మిమ్మల్ని ప్రోత్సహించి ఉన్న వ్యక్తి ఎవరు? నా జీవితంలో నాకు చేసిన వ్యక్తి అంటే నా భర్తే. భర్త. ఎవరు చేయలేదు సార్. ఎలా ఉండేది ఊరు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే మా ఊరు నుంచి ఒక పాటలు పాడే వ్యక్తి వస్తుందంటే ఊరు వాళ్ళు ఎట్లా ఏమంటారు, ఎలా ఫీల్ అవుతారు ఊరు వాళ్ళు? కానీ ఎవరు గారు సార్, వాళ్ళు ఎందుకు ఉంటది సపోర్ట్ అనేది చేయలేదు ఇప్పటి వరకు. చాలా అడిగినా ఎవరు చేయలేదు. ఎందుకు చేస్తారు సార్ వాళ్ళు? ఎంతైనా పెద్ద హై లెవెల్ ఉన్న వాళ్ళనే పైకి తెస్తారు. ఎవరైనా పేదోళ్ళని, మనలాంటి పేదోళ్ళని పైకి తీసుకురారు ఎవరు. ఎంత ఈమె ఎంతలే అన్నట్టు అనుకుంటారు. ఎదిగినాక అందరు మన దగ్గరికి వచ్చి అప్పుడు చప్పట్లు కొడతారు. ఎదుగ ముందుకు ఎవ్వరు ఉండరు, కిందికే దొక్కుతారు. ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు సార్, ఎవ్వరు చేయలేదు. అంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి వచ్చినాక అంటే ఎటువంటి అంటే ఎవరు తక్కువ చూడడం కానీ అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయా మీకు? ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ లా పేదోళ్ళు అన్నట్టుగా అంత చీపుగా చూడడం, ఇక మనం ఎట్లుంటది ఇక మన పిల్లలు ముట్టుకోకపోవడం అలాంటిది ఇక కొందరికి ఉంటాయి కదా సార్. అట్లా ఇప్పుడు కొంచెం ఎదిగి మంచిగా మంచి తిరుగుతుంటే డబ్బు కనిపిస్తుంటే అమ్మ మంచిగా అయింది ఇప్పుడు ఇట్లా అంటారు. ఒకప్పుడేమో అందరు తిట్టేవాళ్ళు ఉండే, ఇంతేలే ఈమె ఎంత ఏమి చేస్తుందిలే అన్నట్టు అనుకున్నారు. డబ్బు ఉంటేనే గౌరవం. గౌరవం ఇప్పుడు డబ్బుకుంది, మంచి మనసుకు లేదు. మనసు ఇప్పుడు జనాలు అప్పట్లో ఏముండే సార్, మంచి కూర్చొని అమ్మలక్కలు మాట్లాడుకుంటూ పద్ధతి ఉంటుండే. ఇప్పుడు డబ్బుతోటి అయింది సమాజం అంతా. ఏ చూసినా డబ్బుతోని కొంటారు కానీ మాట కొనుక్కుంటలేరు. ఎగ్జాక్ట్లీ అట్లా అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పాడిన పాటలే కాకుండా వేరే వాళ్ళ పాటలు అంటే ఎవరి ఇష్టం మీకు? ఏ ఫోక్ సింగర్ ఇష్టం? కనకవ్వ సాంగ్స్ ఇష్టం సార్, ఆమె ఇష్టం. అన్నీ చూస్తుంటా. సెలహేర్లు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు ఓ పిల్లగా నవ్వెంతో బాగున్నది నీలోన సిలుకు సింగారాలు కొలుకుతున్నట్టుగా ముద్ద మందారాలు పలుకుతున్నట్టుగా మాయ మాటలు వలకకు ఓ పిల్లగా మా అన్నలు వస్తున్నారు తవ్వల్ల సెలహేర్లు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే ఏలోన పచ్చజొన్నల కంకులు ఓ పిల్ల పాలుంచి వంగినయి సేనంత పూసిన పున్నములే నేనున్న బంగారు బొమ్మలెందుకోయ్ నాకింకా. ఈ సాంగ్ ఇష్టం సార్. ఓకే, కనకవ్వ అన్నారు కదా, కనకవ్వ కూడా ఒకటి పాట అండి. నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలాకు గంగదారి ఆడినేవిలి ఆటలాకు గంగదారి మోహనేవలి మోసపాయ గంగదారి నువ్వు నేను గూడినప్పుడు గంగదారి కొత్త కుండలా పాశమూల గంగదారి కొత్త కుండలా పాశమూల గంగదారి పాత కుండలా తేనె మూల గంగదారి. బాగా పాడుతున్నారు. అంటే కలిసారా మరి? కలవలే సార్ ఆమెను. అంటే ఎవరు పరిచయం ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు స్టూడియోలో కలిసి పాడుతూ ఉంటారు కదా, అంటే అప్పుడు కనిపిస్తారు కదా. ఇప్పుడున్న వరం కలుస్తుంది సార్ అప్పుడప్పుడు. అది మళ్ళీ మధుప్రియ వీళ్ళు కలుస్తారు. వరం పాట ఫేమస్ పాట తెలుసు కదా, పాడండి. సూపుల వన్నెకడ సుక్కల సెందురుడ సక్కని సెందురయ్య మాట వింటావా గంపెడు వయ్యారం గారాల సింగారం చెప్పరాదే మో మాట మెందుక పిల్ల కాదనవన్నా అడగక ముందే అయ్యేదేదో చెప్పవే పిల్ల. ఈ సాంగ్